ఏం చేస్తున్నారు మీరంతా? ఒక పని కూడా సరిగ్గా చేయలేరా మీరు? ఎస్డిఎం ఇంట్లో సైకిల్ దొంగలించబడింది. నాతో నీ ఆటలా? నువ్వేమైనా తెలివిగా అనుకుంటున్నావా ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? తల కిందకి దించో, లేదంటే కాళ్ళు నరికేస్తానేమనుకున్నావో? అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్ లో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. నేను మీ అనూప్ సోని. 13 స్టోరీస్ 13 డేస్ సిరీస్ లో కొత్త కథల ద్వారా మిమ్మల్ని ఎప్పుడు అలర్ట్ లో ఉంచాం. ఆ కథల నుండి నేర్చుకోవడం మనకి చాలానే ముఖ్యం. ఇవాళ మనం ఒక సీరియస్ అయిన క్రైమ్ ని డిస్కస్ చేయబోతున్నాం. అది మనతో షేర్ చేసుకోబోతున్నారు మన చీఫ్ గెస్ట్ అయిన ఇండియా యొక్క పాపులర్ రిపోర్టర్ షాగిల్ జోషి. అందరికీ నమస్కారం. నా పేరు షాహిల్ జోషి. వచ్చే నెల వరకు క్రైమ్ పెట్రోల్ అలర్ట్ లో కొత్త ఎపిసోడ్స్ లో మీరిప్పటి వరకు విననటువంటి, చూడనటువంటి అతి భయంకరమైన కేసుల గురించి నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. మన చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ గురించి మనకు ఒక అనుమానం ఉంటుంది. వాళ్ళని మనం జడ్జ్ చేయాలనుకుంటాం, కానీ నిజానికి అది ఏమాత్రం అవసరం లేదు. కానీ రియాలిటీలో మనం వాళ్ళతో ఏకీభవించాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. కానీ కొంతమంది జడ్జిమెంట్ తో గుడ్డిగా ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి యాటిట్యూడ్ వల్లే నేరాలు తయారవుతున్నాయి. అటువంటి రాంగ్ జడ్జిమెంట్ తో ఏర్పడినటువంటి క్రైమే మనం ఇప్పుడు చూడబోతున్నాం. మనం ఇప్పుడు చూడబోతుంది చాలా రేర్ కేస్. పెద్ద వాళ్ళు చాలా రోజులు డిస్కస్ చేసిన కేసే ఇది. మనలాంటి సివిలైజ్ సొసైటీకి ఈ కేసు ఒక గుణపాఠం. ఒకరి రాంగ్ జడ్జిమెంట్ వల్ల ఈ కేసులో 30 కుటుంబాల వరకు బాధింపబడ్డాయి. ఇండియాలో ఇటువంటి టెర్రర్ కేసు చాలా రేర్. మనం ఈరోజు ఈ కేసు గురించే డిస్కస్ చేసుకోబోతున్నాం. గోలు, ఎందుకు అరుస్తున్నావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అరే అక్క, నీకు అయితే కూడా ఫుల్ మార్క్స్ వచ్చేస్తుంది ఎగ్జామ్ లో. గోలు, చదవకుండా ఏం చేస్తున్నావు నువ్వు? ఇలానే ఆటలాడుతూ ఉంటావా? అరే అమ్మా, మాది వేరే ప్లానే. అసలు నాకు అక్కలా డాక్టర్ అంతా అవ్వద్దు. నాకు ముంబైకి వెళ్ళి చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వాలంది. టీవీలో చూడే చాలా ఫేమస్ అవుతాను. నేను చాలా డబ్బులు సంపాదిస్తాను. ఇదంతా ఎవరు నేర్పించారు నీకు? అడుగుతున్నాను కదా, చెప్పు. అరే, ఏం జరుగుతోంది? ఏం తెచ్చావు నా కోసం? చూడు. ఏం కావాలి? నా బాధంతా వీడి గురించే. అస్సలు చదువుకోవడం లేదు. బా ఫోన్, కానీ ఇది చాలా పాత మోడల్. కొత్తది ఎందుకు కొనలేదు? అరే, ఇది 2 నెలల పాతదే అంతే. ఆన్ చేసి చూడు, ఇది అచ్చం కొత్తదిలాగే ఉంటుంది. ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టారు? పోయిన నెలలోనే వీడికి సైకిల్ కొనిచ్చారు. అరే, మీతో మాట్లాడడం చాలా కష్టంగా మారింది. ఏది అడిగినా కష్టంగానే ఉంది. నేనెప్పుడు బిజీగా ఉంటాను పండు. ఇంట్లో ఉంటే బానే ఉంటుంది కదా. ఏమంటావు పాప? అవునా? ఈ ఫోన్ నేను ఎవరికి ఇయ్యను. అమ్మా నువ్వు రా, డాడీతో నుంచోనే ఫోటో తీస్తాను. నాకెక్కువగా ఐస్ పెట్టద్దు. చదువులో శ్రద్ధ చూపించు. స్మైల్. ఎవరది? ఎవరా కిటికీ పగలగొట్టింది? ఎవరు కొట్టింది అడుగుతున్నాను కదా. అరే, నిన్నే వినపడుతుందా? వాడి చేతిలో చిక్కుంటే మనల్ని చంపేసేటోడు రా. ఎలాగో తప్పించుకున్నాను రా. గోలోనే ఉన్నాం కదా, నువ్వు టెన్షన్ తీసుకోకే. అసలు పంటి, ఏం చూస్తూ ఉన్నావు? అరే, నాతో రండి, నేను ఒక ఫిలిం చూపిస్తా మీకు. ఇదిగో, మన గోలు ఎక్కడికి వెళ్ళాడు? నాన్న, వాడు ట్యూషన్కి పోయాడు. గోలుని ఎంత కష్టపడి ట్యూషన్కి పంపించానో తెలుసా? ఇదిగో, మన గోలు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడైనా ఆడుకుంటూ ఉండుంటాడు. స్వీటీ, నువ్వు వెళ్ళి వాడిని తీసుకురా. డాడీ వాడికి ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారని చెప్పు. అప్పుడే వాడు వస్తాడు తొందరగా. సరేమ్మా. చాలా మంచి ఐడియా. గోలు, ఈ డ్రెస్ ఏంటి ఇంత మరకగా ఉంది? ఈ డ్రెస్ మీద ఎందుకింత బురదగా ఉంది? అమ్మా, మా అమ్మకేం చెప్పకే. నేను అమ్మ దగ్గర దీని గురించి ఏం చెప్పను. నీ డ్రెస్ మీద ఎందుకింత బురదగా ఉంది? ఏం జరిగింది?
గోలు ఏమైంది నాన్న నీకు? అది నాన్న ఆడుకున్నప్పుడు కింద పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? అమ్మా అది నేను ట్యూషన్ వెళ్తూ ఉన్నప్పుడు. నోరు మీ ఇప్పుడే ట్యూషన్కి ఫోన్ చేశాను. ట్యూషన్కి వెళ్ళలేదంటనే ఇప్పటి నుంచి అబద్ధాలు నేర్చుకుంటున్నావా? చెప్పురా చెప్పు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు ఇంతసేపు? ఫోన్ మీద చెయ్యి వేసావంటే చెయ్యి విరిచేస్తాను. ఇంతసేపు చదువుకోకుండా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? మనిషా చాలా ఆపు, వాడు చిన్న కుర్రాడు. నోరు ముయ్యండి, వాడిని చెడగొడుతుంది మీరు. నువ్వు ఎందుకు ఇలా చేసావు గోలు? నేను ఇంకా ఇక్కడ ఉండను, నాకు ముంబైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ముంబై ఎంత దూరం తెలుసా? అయితే ఏంటి, నేను ఇంకా ఇక్కడ ఉండలేను. గోలు నిన్నేరా, ఇది కూడా పెట్టుకో. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాడిని జాగ్రత్తగా తీసుకునిరా. ఓకే బాయ్ మా. గోలు నువ్వు ముంబైకి ఒంటరిగానే వెళ్ళిపోతున్నావా? అయితే నువ్వు రానవుతోటి. నీకేంటి పిచ్చా? ఇక చూడక్క, నేనైతే బాంబేకి ఖచ్చితంగా వెళ్తున్నాను. నువ్వు వస్తా అంటే రా, లేదా రాకు. హలో ఏమండి, గోలు స్వీటీ ఇంకా స్కూల్ నుంచి ఇంటికి రాలేదు. మిగతా పిల్లల్ని అడిగితే వాళ్ళు స్కూల్లో లేదని చెప్తున్నారు. ఏంటి? నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళందరి దగ్గర విచారించాను. నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను పిల్లల్ని కొట్టద్దు అని. గోలుకి మన పైన కోపం ఉండొచ్చు, వాడు ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాడు. కానీ స్వీటీ కూడా ఇప్పుడు వాడి. సరే నువ్వు వాళ్ళని వెతుకు, నేను ఇప్పుడే వస్తాను. ఇలా చూడండి, వీళ్ళ అమ్మా నాన్నలు ఎవరో తెలుసుకోండి. నేను అప్పటి వరకు పైకి వెళ్ళి చెక్ చేసి వస్తాను. సార్ సార్ ఒక ఆగండి, చెప్పేది ఆగండి. పిల్లలు సార్, ఏమైంది సార్? సార్ గోలు ఎక్కడున్నాడు? తను ఎక్కడున్నాడో మీకేమన్నా తెలిస్తే చెప్పండి. మాకేమీ తెలియదు సార్. ఎవరి మీదన్నా అనుమాన పడుతున్నారా? అసలు మాకేమీ అర్థం కావట్లేదు సార్. అసలు మా పిల్లల వెనకాల ఎవరు పడతారు సార్? గోలు ఒక చిన్న కుర్రాడు, తన స్కూల్కి వెళ్ళేవాడు కాదంతే. అప్పుడప్పుడు ట్యూషన్ మాత్రమే ఎగ్గొడుతుండేవాడు. అప్పుడు ఇంటికి తిరిగి రాగానే తన బట్టలన్నీ పూర్తిగా తడిచిపోయాయి సార్. గోలు నీకేమైంది బాబు? ఎందుకిలా ఉన్నావు? తను చెప్పాడు వచ్చేటప్పుడు కాలు జారి పడ్డానని. కానీ నాకు అతనితో మాత్రం పెద్ద గొడవే జరిగింది సార్. గోలు ఫోటో ఏమైనా ఉందా? అక్కడున్న బాటిల్స్ చూస్తుంటే తాగుబోతులు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారనుకుంటా. అవకాశం ఉంది. మేడ మీద కొన్ని బాటిల్స్ ఉండడం చూశాను. ఒకటి ఆ తాగుబోతుల్ని పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉండాలి, లేదంటే ఆ పిల్లలు వాళ్ళంతట వాళ్ళే ఇక్కడికి వచ్చుండాలి. రాజ్పూత్, మనం ఎలాగైనా గోలుని కనిపెట్టి తీరాలి. స్వీటీకి ఏమైందని ఆ పిల్లాడు మాత్రమే చెప్పగలడు. గోలు వాళ్ళ అమ్మా నాన్నలు ఒక ఇమిగ్రెంట్స్. పూర్వాంజల్ నుండి పాని పట్టుకొచ్చి ఇక్కడే జీవిస్తున్నారు. ఒకవేళ ఆ కుటుంబం మీద ఉన్న పగే ఈ మరణాలకి కారణమా? ఆ ఫ్యామిలీలో అటువంటి సమస్య ఏదైనా ఉందా? పోలీసులు ఇప్పటి వరకు ఈ కేసు గురించి మీడియాకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ కేసు గురించి పోలీసులు అసలు ఏమనుకుంటున్నారు? ఒకవేళ ఈ చిన్న పాప రేపు గురై ఉంటుందా? కానీ ఆ చిన్న పాప మెడికల్ రిపోర్ట్ ఇంకా రానే లేదు. స్వీటీ వాళ్ళ బ్రదర్ గోలు ఇంకా దొరకలేదు. ఒకవేళ గోలు దొరికితే స్వీటీ మర్డర్ మోటివ్ ఏంటో బయటికి తెలుస్తుంది. అవును సార్, గోలు నా ట్యూషన్లోనే చదువుతున్నాడు. అయితే వాడు అప్పుడప్పుడు క్లాస్కి రాడు. కొన్ని రోజుల తర్వాత వాడు ట్యూషన్కి వచ్చేదే లేదు. మాకు విషయం తెలియాలి. గోలు ఇక్కడ ఎవరితోనన్నా గొడవ పడ్డాడా? సార్ వాడు అప్పుడప్పుడు పిల్లలతో గొడవ పడతాడు సార్. కొన్ని సమయంలో దొంగలిస్తాడు సార్.
ఇన్ఫాక్ట్ ఆ రోజు కూడా ఇలా జరిగింది. నేనే డబ్బులు తీసుకోలేదు. నేను దొంగతనం చేయలేదని. డోలు బండి ఆపండి. నేను చెప్పేది నమ్ము. ఏం చేస్తున్నారు మీరిద్దరు? మేడం నా డబ్బులు తీసేసుకున్నాడు. లేదు మ్యామ్, వాడు అబద్ధం చెప్తున్నాడు. నేను ఎవరు డబ్బులు దొంగిలించలేదు. డోలు ఎప్పుడు ట్యూషన్ కి వచ్చినా కూడా క్లాస్ ని ఒక దారిని చేస్తున్నాడు. వాడికి ఆటలు ఎక్కువైపోయింది సార్. వాళ్ళ అమ్మ దగ్గర కూడా ట్యూషన్ కి పంపించకండి చెప్పాను. అలా అయితే చెప్పండి. రండి సార్. సార్ ఇక్కడ ఉన్న టీ కొట్ట ఆయన నిన్న 2 పిల్లల్ని ఇక్కడే చూశాడంట. ఏం చూశారు సార్? నిన్న 2 చిన్నపిల్లలు నాకు కొట్టుకొచ్చి. అంకుల్, మీకేమైనా తెలుసా ఇక్కడ నుంచి ముంబైకి బస్సు ఎక్కడ దొరుకుతుందో? ఏంటి ముంబయ్యా? ముంబైకి వెళ్ళాలంటే మీరు నేరుగా పానీపట్ రైల్వే స్టేషన్కే వెళ్ళాలి. రా అక్క, మన రైల్వే స్టేషన్ వెళ్దాం. ఆ 2 పిల్లలు ఒంటరిగా ముంబైకి వెళ్ళాలని మాట్లాడుకున్నారు సార్. విన్న వెంటనే నేనే షాక్ అయ్యాను సార్. తిరిగి ఆ 2 పిల్లలతో మాట్లాడదాం అనుకునే లోపే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు సార్. సరే, ఓకే. రాజ్పూత్, పానిపట్ రైల్వే స్టేషన్ ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముందు వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడదాం. వాళ్ళ దగ్గర నుండి మనకేమైనా క్లూ దొరికే అవకాశం ఉంది. ముంబై సార్, గోలు ఎప్పుడు మాతో అంటుండేవాడు ముంబై వెళ్ళి యాక్టర్ కావాలి అని. కానీ తను అలా వెళ్ళడు సార్. మా అబ్బాయిని వెతికి ఇవ్వండి సార్. అందుకే ప్రయత్నిస్తున్నాం. కానీ కృష్ణ, మాకు చెప్పకుండా మీరు ఏమీ దాచలేదు కదా? లేదు సార్, నేను మీ నుంచి ఏమీ దాచడం లేదు సార్. సార్, స్వీటీ పోస్ట్ మార్టం రిపోర్ట్. రిపోర్ట్లో స్వీటీని రేప్ చేసినట్టు మెన్షన్ చేస్తుంది. కానీ బాడీలో ఎలాంటి DNA శాంపిల్స్ లేవు. అంటే రేపిస్ట్ కాండోమ్ని యూజ్ చేశాడు. ఈ పాపకి జరిగింది అతిపెద్ద దారుణం. సార్, ఇక్కడున్న తాగుబోతులందరినీ రౌండప్ చేసాం, కానీ వాళ్ళకి ఏం తెలియదంట. కానీ ఒక్క విషయం కన్ఫర్మ్, తాగుబోతులు ఆ అమ్మాయిని రేప్ చేసి మేడ మీద నుంచి కిందకి నెట్టేశారు. తెలియకుండా ఉండడం కోసం ఆ అమ్మాయిని చంపారు. ఇప్పుడు మన ముందు ఉన్న అతిపెద్ద ప్రశ్న, స్వీటీ తమ్ముడు గోలు ఎక్కడున్నాడన్నదే. లోకల్ పోలీస్ వల్ల స్వీటీ యొక్క తమ్ముడైన గోలుని ఎక్కడికి వెళ్ళాడో కనిపెట్టి ఒక్కరికి తెలిసింది. ఆ అమ్మాయి కోసం ఆ ఊరే పోరాటం చేసింది. ఈ కేసు ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్ కి హ్యాండ్ ఓవర్ అయింది. గోలు వాడు మిస్సింగ్. ఈ కేసు గురించి మీరు ఏమనుకుంటున్నారు? లాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఈ అమ్మాయి గురించి ఏమీ తెలియలేదు. అవుట్ సైడర్స్ లింక్ ఉందేమో తెలుసుకోవాలి. కానీ స్వీటీ బాడీని వాళ్ళ ఇంటి పక్కనే మేము కనిపెట్టాం. స్వీటీ వాళ్ళ పక్కింటి వాళ్ళని అడిగితేనే దీని గురించి తెలుస్తుంది. చివరిగా ఇన్వెస్టిగేషన్ చేసిన టీం గోలు బంటితో ఫైట్ చేసినట్టు రాశారు. లెట్స్ స్టార్ట్ విత్ బంటి. అవును అంకుల్, నేను గోలు గొడవ పడ్డాము, కానీ మళ్ళీ మేము తిరిగి ఫ్రెండ్స్ అయిపోయాం. గోలు నీ దగ్గర నుంచి దొంగలించలేదా? అవును, వాడు దొంగలించాడు, కానీ నా దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు. అలాగే నా డబ్బులు కూడా తిరిగి ఇచ్చాడు. గోలు ఎక్కడని నీకు తెలీదా? లేదు, నాకు తెలియదు అంకుల్. సరే, గోలు నీకు ఏమైనా చెప్పాడా వాళ్ళ అక్కతో? లేదు అంకుల్, కానీ ఒకరోజు క్రికెట్ ఆడేటప్పుడు రామన్ యొక్క విండో గ్లాస్ ని పగలగొట్టాడు. ఎవరు అదే? కానీ మేము ఎట్లాగా ఆయన దగ్గర నుంచి తప్పించుకున్నాం. ఆ తర్వాత రామన్ వచ్చి, అవునరా, ఆ రమణ్ ఎక్కడ ఉంటాడు? అమ్మా నువ్వురా, నేను డాడీ తోటి ఫోటో తీస్తాను. నువ్వు నాకు ఐస్ పెట్టద్దు, చదువులో శ్రద్ధ చూపించు. స్మైల్. సార్, ముందు గోలు ఉన్న కిటికీ అద్దాలు పగలగొట్టాడు సార్. అది అడగటం కోసం వెళ్ళినప్పుడే నా వెనకాల రాయితో కొట్టాడు సార్. అందుకే కదా తన చెల్లెల్ని నువ్వు చంపింది. నువ్వే తన్ని కిడ్నాప్ చేసి రేప్ చేసి దారుణంగా హత్య చేశావు. అలా ఏం లేదు సార్, నేను అలా ఏం చేయలేదు సార్. గోలుని ఎందుకని నువ్వు కిడ్నాప్ చేశావు? సార్ నన్ను నమ్మండి సార్, నేను అలా ఏం చేయలేదు సార్. నోరు ముయ్యరా. మరైతే ఎవరా చేసింది? ఎవరు చేశారు చెప్పు. సార్ నాకు తెలియదు సార్. స్వీటీ బాడీ దొరికిన అదే రోజు గోలు రోడ్లో నుంచి ఐస్ క్రీమ్ తింటూ నేను చూశాను సార్. ఈవినింగ్ పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు స్వీటీ బాడీ నా బంగ్లాలో చూశాను సార్. నువ్వు మమ్మల్ని బోల్తా కొట్టించాలనుకో సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. ఆ రోజు మా అంకుల్ షాప్లో నేను ఒక రోజు ఫుల్గా వర్క్ చేశాను సార్. సార్, వీడు జులాయిగా తిరుగుతున్న రమణ సార్ వీడు. కానీ గోలు ఎప్పుడు చెప్పలేదు వీడితో గొడవైన సంగతి. అయితే ఇది మాత్రం మీకు ఎలా తెలుసు? గోలు తన సిస్టర్ని తీసుకుని
ముంబైకి వెళ్ళిందని? గోలు ఆటకైతనంగా ఉంటాడని నాకు తెలుసు సార్. మాట విన్నప్పుడు 4 దెబ్బలు కొట్టేదాన్ని. కానీ వాడు ఒంటరిగా ముంబై వరకు వెళ్ళటానికి మేమెప్పుడూ వదలలేదు సార్. ఎవరి మీద అనుమానం ఉందా సార్? అది సార్, కానీ గోలుని మీరు తప్పుగా అనుకోకండి సార్. మీరేం భయపడకుండా నాకు చెప్పొచ్చు. సార్, గోలు దగ్గర నేను ఒక ఫోన్ ఇచ్చాను, కానీ వాళ్ళమ్మ తన్ని బెదిరించి ఆ ఫోన్ తీసుకుంది సార్. కానీ సార్, మాకు ఆ ఫోన్లో ఒక వీడియో కనిపించింది సార్. వీడియోనా? ఎలాంటి వీడియో? సార్, తను గోలు ట్యూషన్ మేడం సార్. కానీ మాకు అర్థం కావట్లేదు ఈ వీడియో ఈ ఫోన్లోకి ఎలా వచ్చిందని. ఆ అమ్మాయి పక్కనున్న కుర్రాడు ఎవరు? నిజంగా మాకు తెలియదు సార్. ఇది చూడు, మనం కొన్ని రోజులకి చూడకుండా ఉండేది మంచిది. ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఇలా చూడండి మేడం, మా దగ్గర ఏం దాచొద్దు, లేకపోతే మీరే ఇబ్బందులు పడతారు. మేడం మేడం, వాడు మంచి అబ్బాయే కాదు. ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీరు నా టీచర్ కదా, అందుకే నేను మీకు చెప్తున్నాను. నేను ఆ అబ్బాయిని ఇంకా చాలా అమ్మాయిలతోటి చూశాను. అందువల్ల మీరు వాడిని వదిలేయండి. షటప్. ఓకే, వెళ్ళి నీ పని చూడు. అలాగా? అయితే మీరు నా మాట నమ్మరా? నేను మీ మమ్మీ డాడీకి చెప్పేస్తాను. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. సార్, నేను ఆ వీడియోని చూసిన వెంటనే షాక్ అయిపోయాను. ఆ వీడియోని డిలీట్ చేయడానికి కూడా ట్రై చేశాను. అయితే బోలు అందులో వెళ్ళిపోయాడు. వీడియోలో ఉన్న కుర్రాడు ఎవరు? జునితే. వాడి దగ్గర కూడా దీని గురించి చెప్పాను సార్. నువ్వు దిగులు పడుకు, నేను చూసుకుంటానని చెప్పాడు. వాడు ఏం హ్యాండిల్ చేశాడు? దీని యొక్క వర్త్ 1000 రూపాయలు కూడా రాదు. ఇది వేరే లెవెల్ ప్రోడక్ట్, వెళ్ళి ట్రై చేసి చూడు. నేను మీ దగ్గర 1000 రూపాయలు అడిగా, కానీ ఇది అది కూడా రాదు. పారిపోవాలని చూస్తావా? సార్, మీరు నన్ను తప్పుకు తెచ్చారు సార్. నేను ఏ తప్పు చేయలేదు సార్. నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. అంటే చంప పగులుతుంది. గోలు ఎక్కడ? గోలునా? అవును, గోలు. తన సిస్టర్ స్వీటీని నువ్వు రేప్ చేసి చంపావు. మీరు ఏమంటున్నారు సార్? నేను అలా ఏం తప్పు చేయలేదు. నీ గర్ల్ ఫ్రెండ్ సుప్రియ నిజమంతా మాకు చెప్పేసింది. ఇక ఇప్పుడు నీ టర్న్. తను ఏం చెప్పింది సార్? నేను అబ్బాయి దగ్గర మాట్లాడి వీడియో తీసుకోవాలనే చూశాను. ఆగండి, ఆగండి. చూసుకొని నడవడం తెలీదా సార్? ఆ రోజు ఆ పిల్లలు మార్కెట్లో నెట్టేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని పట్టుకొని స్వీటీని రేప్ చేసి గోలుని చంపేశావు. లేదు సార్, నేను అలాంతా ఏమీ చేయలేదు. ఆ తర్వాత నేను వాళ్ళని ఎక్కడా చూడలేదు అసలు. వీడు ఈజీగా ఒప్పుకునేలా లేడు. సార్ వద్దు సార్, కొట్టకండి సార్. సార్, ఖుషి, ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న, నేను స్టేషనరీకి వెళ్ళేస్తాను. కొన్ని వస్తువులు కావాలి. ఎందుకు ఒంటరిగా వెళ్తున్నావు? మీ అమ్మ ఎక్కడ? స్మిత, చెప్పండి. ఒక్కదాన్ని ఎందుకు బయటికి పంపిస్తున్నావు? పక్కనే ఉన్న స్టేషనరీ షాప్ కి వెళ్ళొస్తానని చెప్తున్నాను. ఏంటి పక్క కొట్ట? బయట ఏం జరుగుతుందో తెలిసే మాట్లాడుతున్నావా ఏంటి? బయట ఇప్పుడు అంత సేఫ్గా లేదు. నువ్వురా, నేను తీసుకెళ్తాను. సార్, జునై తన స్టేట్మెంట్ మీద ఖరారుగా ఉన్నాడు. నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే, స్వీటీని గోలుని తను మార్కెట్లో 11 గంటలకు చూశాడు. 25వ తేదీ వాళ్ళిద్దరిని మార్కెట్లో 12 గంటలకు చూసినట్టు టీ కొట్టు అతను చెప్పాడు. ఆ మార్కెట్లోనే ఆ పిల్లలకి ఏదో జరిగిందని నాకు అనిపిస్తోంది. మార్కెట్లో ఉన్న వాళ్ళని విచారించండి. స్వీటీ డెడ్ బాడీ దొరికింది. జున్నత్ మాత్రమే కాదు, రమణ్ కూడా ప్రైమ్ సస్పెక్టే. సార్, ఇది చూడండి సార్, కొంచెం నాకు ఒక దమ్ కొట్టాలని ఉంది సార్. ఒకే ఒక సిగరెట్ ఇవ్వండి సార్. ఓ, నీకు సిగరెట్ కావాలా? అవును సార్, ఒకటి కొని ఇవ్వండి సార్. నా వల్ల కావటం లేదు సార్. నీకు సిగరెట్ కావాలంటే మాతో నిజం చెప్పు. నానా, పదాం. రా, ఎక్కి వెళ్దాం. మమ్మీ, నాకు చాలా లేట్ అవుతోంది. పాలు కాసేపు కాగని, సరేనా? ఇదిగో ఈ టిఫిన్ తీసుకో.
మమ్మీ అందరూ వెళ్తున్నారు. అమ్మా నేను పెద్దదాన్ని అయిపోయాను, నేనే వెళ్తాను. తొందరపడకు, ఇదిగో వస్తున్నా. అమ్మా నేను బయలుదేరుతాను, బాయ్. ఇదిగో కాస్త వెయిట్ చేయమ్మా. ఆగు, ఆగమ్మా. కొంచెం ఆగుమా. స్కూల్కి వెళ్తున్నావా? అవును అంకుల్, నాకు లేట్ అవుతుంది, బాయ్. అరే ఉండమ్మా, నేను స్కూల్లో డ్రాప్ చేస్తాను, రా ఎక్కు. నేనేమనుకుంటున్నానంటే గోలుని మనం కని ఉండకూడదు. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మనీషా? గోలు పెట్టిన అన్ని కష్టాల్ని భరించాను, అందుకని వాణ్ణి చాలాసార్లు కొట్టాను. కానీ నాకు తెలియలేదు ఈరోజు ఇంతగా వాణ్ణి ద్వేషిస్తున్నాను. పడిపోవడమా? అరే ఏంటి పడిపోవడం? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నా బాధను నేను అణుచుకోలేకపోతున్నాను. నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానో నాకు తెలియలేదు. గోలు ఏదేమైనా వాడి ఒంట్లో ఉంది చెడ్డ రక్తమే కదా, అంతా వాడి వల్లనే. మా అమ్మ నన్ను వదిలేసి మీతో పారిపోయి వచ్చేసాను. మీరు నన్ను కాపాడలేకపోతున్నారు. మీరు నన్ను భద్రంగా చూసుకుంటే సరిపోయేది. అవునవును, నువ్వు చెప్పిన మాట నిజమే. కానీ అంత పాత విషయాన్ని తీసుకొని నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? నా పైన కూడా తప్పుంది. ఏమైనా గోలు వాడి కొడుకే కదా. మనీషా, గోలు మన కొడుకు, మన కన్నబిడ్డ. వాడు మన కొడుకైతే వాడిని వెంటనే తీసుకురండి. నేను వాడిని ఒకటి అడగాలి. స్వీటీని ఎవరు అలా చేశారు అడగాలి. అంకుల్ ఇలా వెళ్తే నా స్కూల్ రాదు, మనం వేరే దారిగా వెళ్ళాలి. షార్ట్ కట్ ఇది, తొందరగా వెళ్ళిపోతాం మనం. లేదు అంకుల్, మీరు నన్ను ఇక్కడే వదిలేయండి, నేను మీతో రాను. సార్, నా కూతురు కుడియా. మీ అమ్మాయికి ఏమైంది? ఈ రోజు పొద్దున ఒంటరిగా స్కూల్కి వెళ్ళింది. నేను సాయంకాలం స్కూల్ నుంచి తీసుకొద్దామని వెళ్ళాను, కానీ నా కూతురు స్కూల్కి రానే లేదన్నారు. అన్ని చోట్ల నా కూతుర్ని వెతికాను, ఎక్కడా కనిపించలేదు సార్. నా కూతుర్ని ఎలాగైనా కనిపెట్టండి సార్, నా కూతుర్ని కనిపెట్టండి సార్. అక్కడేం చూస్తున్నారు మీరు? ఏమీ లేదు. స్వీటీ గోలు కేసు నమోదైన అదే స్టేషన్లోనే ఈ కేసు నమోదైంది. ఈ అమ్మాయి కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడే మిస్ అయింది సార్. సార్, మాకిప్పుడు ఈ అమ్మాయి బాడీ దొరికింది. లోకల్ పోలీసులు క్రైమ్ సీన్కి రీచ్ అయ్యారు. రండి వెళ్దాం. సార్, ఉంటాయి. ఇండియాలో ఉన్న చిన్న చిన్న నగరాలు, పెద్ద పెద్ద నగరాల్లో ఒక రోజుకి 300 మంది పిల్లల మీద దారుణమైన నేరాలు జరుగుతున్నాయి. ఆ పిల్లల్లో సగం మంది దాదాపు చిన్న వయసు కలిగిన వారే. మన చుట్టూ ఉన్న నగరాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, కానీ పిల్లలకి మాత్రం ఎటువంటి రక్షణ లేదు. కానీ అలాంటి రక్షణ, వాళ్ళ ఎఫర్ట్స్ అంతా వృధా కావడం మనం స్పష్టంగా చూస్తున్నాం. రోజు రోజుకి ఇక్కడ చిన్న పిల్లల మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. వీటిని క్రైమ్ బ్రాంచ్ ఎలా అడ్డుకుంటుందనేది మనం వేచి చూడాల్సిందే. బాబా, మీరు నన్ను చాలా భయం పెట్టేశారు. అరే, నువ్వు మా అన్నయ్య వల్ల ధైర్యమైన కూతురివి, ఎందుకు భయపడుతున్నావు? నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే. అన్నయ్య ఎక్కడున్నారు? ఖుషి, మావయ్య కోసం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురమ్మా. మీతో ఒక విషయం చెప్పాలి. మీ అన్నయ్య బిహేవియర్ కొంచెం కూడా సరిగా లేదు. ఏంటి? ఏమైంది? సార్, స్వీటీ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు మనకు ఒక విషయం తెలిసింది. అఖ్తర్ తను సూసైడ్ చేసుకోవడానికి ఈ కేసుకి ఏంటి సంబంధం? అలాంటిదేమీ లేదు సార్. ఇతను పెనాయిల్ తాగి చనిపోయాడు. అతను ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోయాడో అక్కడున్న ఎవరికీ ఏమీ తెలియలేదు. ముఖ్యమైన విషయం, తను సూసైడ్ చేసుకోవడానికి కొద్ది రోజుల ముందు రేహాన్ వాళ్ళ నాన్నని తగలబెట్టాడు. ఒక చిన్న కుర్రాడు ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? సార్, గుడియా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తన్ని రేప్ చేసి చంపినట్టు నిర్ధారణ అయింది. కానీ బాడీలో రేపిస్ట్ DNA దొరకలేదు సార్. స్వీటీ కేసులో ఇందులోనూ కాండోమ్ యూజ్ చేసినట్టుంది. ఇలా చూడండి, ఈ బూట్ మార్క్స్ని ఒకసారి చూడండి. ఇంత పెద్ద బూట్స్ని పోలీసు వాళ్ళు కూడా ఎప్పుడు యూజ్ చేయరు. స్వీటీ కేసులో ఇన్వాల్వ్ అయింది పోలీసులని మీరు అనుకుంటున్నారా? ఐఎమ్ నాట్ షూర్. అయ్యుండొచ్చు, అవ్వకుండా పోవచ్చు.
ఇది చూస్తానికి 10 సైజ్ బూట్లా ఉంది. దీన్ని మనం కన్సిడర్ చేయాలి. ఓ పని చేయండి, ఆ ఏరియాలో ఉన్న అందరినీ విచారించండి. 10 సైజ్ ఉన్న బూట్ని ఎవరు వేసుకుంటున్నారో చూడండి. కానీ సార్ ఐ నో వినటానికి కొంచెం వింతగా ఉంటుంది, కానీ మనం అన్ని పాసిబిలిటీని చెక్ చేయాలి. సో మనం ప్రయత్నిద్దాం. హలో సార్, గోలు స్వీటీలు ఇద్దరు 25వ తారీఖు మార్కెట్ నుంచి కాస్త దూరంగా వెళ్ళడం జరిగింది సార్. పానమ్మే అతను గోలును చూశాడు సార్. స్వీటీ 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 నమస్తే సార్. నమస్తే సార్, ఇక్కడే సార్. పాన్ అతను చెప్పాడు గోలు ఇటువైపుగానే వచ్చాడని. అతను మాటిమాటికి స్వీటీ అంటూ అరుస్తూ ఇటు తిరుగుతున్నాడని. ఏమైనా కనిపెట్టారా? లేదు సార్, కానీ ఇక్కడికి చాలా దగ్గరలోనే స్వీటీ డెడ్ బాడీ దొరికింది సార్. అయితే స్వీటీని ఇక్కడి నుంచి ఇబ్బంది పెట్టి తీసుకెళ్ళినట్టున్నారు. చుట్టూ వెతకండి, ఏదైనా బూట్ ప్రింట్స్ దొరుకుతున్నాయేమో చూడండి. అన్నా, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఊరికే నడుస్తున్నాను అంతే. రా వెళ్దాం, ఇంటికి వెళ్దాం. సార్, ఆ ఏరియాలో మొత్తం 11 మంది పోలీసులు ఉన్నట్టు తెలిసింది సార్. కరెక్ట్గా 11 మంది. వాళ్ళలో సగం మంది డ్యూటీలో ఉన్నారు, సగం మంది లీవ్లో ఉన్నారు సార్. సార్, వీడి పేరు జుహిందర్ రాణా. 5 సంవత్సరాల క్రితం ఇతని డ్యూటీ నుండి డిస్మిస్ చేశారు. ఇతని ప్రొఫైల్ని చెక్ చేస్తే ఇతని బూట్ సైజు 10 సార్. పదో నంబర్ బూట్ వేసుకున్నది నేనే కాబట్టి హంతకుణ్ణి నేనే అని ఎలా చెప్పగలుగుతున్నారు? హౌ డేర్ యూ? మీ దగ్గర ఆధారం ఉందా? ఆధారాన్ని కనిపెట్టడానికి వచ్చాం. మేము మా డ్యూటీనే చేస్తున్నాం. మీ షూస్ని నేను ఫారెన్సిక్ పంపించాను, చూద్దాం ఫారెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్తుందని. ఆ అన్నయ్య చేసేది నాకు కాస్త కూడా నచ్చలేదు. ఏమంటున్నారు? దీని గురించి ఆయన దగ్గర మనం మాట్లాడతాం. మీరు దేనికి బాధపడకనే వద్దునా, ఇవాళ మనం దీని గురించి అన్నయ్యతో మాట్లాడదాం. నారాయణ్ సింగ్ ఇల్లు ఇదేనా? అవును సార్, అతను నా హస్బెండే. మీ హస్బెండ్ నారాయణ్ సింగ్ చనిపోయారు. అమ్మా నిమ్మి, త్వరగా రామా, భోజనానికి టైం అయింది కదా. ఇది అందరికీ త్వరగా ఇవ్వాలి. త్వరగా రామ్మా. బామ్మ, మీరు ఎందుకు భయపడకండి, మనిద్దరం కలిసి ఇది ఫాస్ట్ గా డెలివరీ చేయొచ్చు. ఇదిగో త్వరగా వెళ్ళి ఇచ్చేసిరా, ఇంకా చాలా ఉన్నాయి. సార్, ఆ స్టేషన్లో ఉన్న అన్ని కేసుల్ని స్టడీ చేశాను. ముఖ్యంగా 5 కేసులు మాత్రం స్వీటీ గోలు కేసులాగే ఉంది సార్. వాళ్ళలో 2 పిల్లల్ని మోలస్ చేశారు సార్. ఆ 2 కుర్రాళ్ళలో ఒకడే రేహాన్. ఇంతవరకు మనం సూసైడ్ కేసుని అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ కేసులన్నీ ఒకడే చేసినట్టు నాకు అనిపిస్తోంది. వాడు అమ్మాయిలు మాత్రం మొలస్ చేయలేదు, అబ్బాయిల్ని కూడా. సార్, గోలు కేసులో ఎలాంటి లీడు దొరకలేదు. ఒకవేళ గోలుని కూడా మోలస్ చేసి హత్య చేసుంటే తన బాడీని మాయం చేసుంటారా? నారాయణ్ సింగ్ వాళ్ళ వైఫ్ అతనికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఇచ్చారు సార్. సార్, నా హస్బెండ్ నా కూతుర్ని ఆయన చూసే చూపు చాలా తప్పుగా ఉంది సార్. ఆయన చేసే పనులు కొంచెం కూడా నచ్చలేదు సార్. మీరేమంటున్నారో స్పష్టంగా చెప్పండి. సార్, నాకేదో సందేహంగా ఉంది. ఇలాంటి పిల్లలకి జరిగే అన్యాయాల వెనుక నా హస్బెండే దీనికి కారణమని అనిపిస్తుంది. ఆయనే ఈ తప్పులన్నీ చేసుంటారని అనుకుంటున్నాను. షాకింగ్ విషయం ఏంటంటే నారాయణ్ సింగ్ షూ సైజ్ కూడా 10 సార్. కానీ అతని ఇంట్లో ఆ సైజు షూ ఏమీ దొరకలేదు. రాజ్దీప్, నారాయణ్ వైఫ్ తన మీద ఇంత నింద వేస్తున్నారా? ఇది ఖచ్చితంగా సీరియసే. ఈ నారాయణ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ కావాలి. లోకల్ పోలీసులు తన కాల్ రికార్డ్ ని చెక్ చేస్తున్నారు. అతను రోజు వైన్ షాప్కి వెళ్ళి బాగా తాగి ఈవినింగ్ టైంలో బస్ డిపోలో ఉంటున్నట్టు తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్ ని ముందు చెక్ చేయండి. ఒకవేళ నారాయణ్ ఏదో కుర్రాన్ని పట్టుకుని ఉండొచ్చు. ఓకే సార్.
ఇది పానిపట్ బస్టాండ్ లో దొరికిన ఫుటేజ్ సార్. దీన్ని చూడండి సార్, అతను ఎవరితోనో మాట్లాడుతున్నాడు. దాన్ని పాస్ చేయండి. వాడి షూని జూమ్ చేయండి. మనకి దొరికిన అదే ఫుట్ ప్రింట్ షూస్, అదే సైజు వీడు కూడా వేసుకున్నాడు. రాజ్దీప్, తెలుసుకోండి, నారాయణతో ఉన్న మనిషి ఎవరో తెలుసుకోండి. ఎస్ సార్. రోజు టిఫిన్ క్యారియర్లో ఏమేమి తీసుకెళ్తావు? దాల్, చపాతి, అన్నము, కాయలతో చేసిన అన్ని 70 రూపాయలు మాత్రమే. అది మాత్రం కాకుండా మా బామ్మ దగ్గర చెప్పి మీకు మాత్రం డిస్కౌంట్లు ఏమని చెప్తాను. సార్, నేను నారాయణతో మాట్లాడుతున్న అతని గురించి ఎంక్వైరీ చేయమని చెప్పాను. ఇప్పుడు అతను ముకుంద్ నగర్ లో ఉన్నట్టు మాకు సమాచారం అందింది సార్. ముకుంద్ నగర్? చెప్పండి సార్. నారాయణ సింగ్ బల్వీర్ సింగ్ కి అప్పుడప్పుడు కాల్ చేశాడు సార్. అదే బల్వీర్ సింగే నారాయణతో మాట్లాడుతున్న ఫుటేజ్ లో క్యాప్చర్ అయ్యాడు. వాళ్ళు ఉన్న అడ్రస్ తెలిసిందా? హౌస్ నెంబర్ 25/3 ముకుంద్ నగర్. రండి సార్. సార్, ఆ మనిషి మాకు ఈ ఇల్లే చూపించాడు సార్. అరే సార్, మీరా? రండి రండి. నేను లోపల చెక్ చేయండి. చేపల కూర సార్. నీకు జైల్లో బిర్యానీ పెడతాను. చూడండి సార్, మీరు చేయి వేయకూడదు. నా కోపం వస్తే ఏం చెప్పను. చార్జ్ షీట్ ఎలా వేస్తారు? చార్జ్ షీట్ ముందు నేను ఈ కోట్ చెయ్యాలి. కూర్చో. కమాన్, చెప్పు. మా డిపార్ట్మెంట్లో మీలా కోపంగా ఉండే ఆఫీసర్ ఉండేవాడు. నేను అతను ఏం చేశానో తెలుసా? తుపాకీతో కాల్ చేశాను. అతని అదృష్టం బాగుంది, గుండు భుజానికి తగిలింది. నిమ్మి తప్ప ఇంకెంతమంది పిల్లల్ని నాశనం చేశావు? గుడియా, స్వీటీ, రేహాన్, ఇంకా ఎంతమందిని? ఇంకా గోలు, వాడు ఎక్కడున్నాడు? ఒరే సార్, మీకు తొందర ఎక్కువ. మీకు గోలు కావాలా? ఇదిగో ఇక్కడ ఈ పెట్టెలో. వాళ్ళ అక్కతో కలిసి ముంబై వెళ్ళాలనుకున్నాడు. రే, ఆ పిల్లల్ని ఎందుకు కొడుతున్నావు? అదంతా ఏం లేదన్నా. అంకుల్, మీకేమైనా తెలుసా ఇక్కడ నుంచి ముంబై వెళ్ళేందుకు బస్ ఎక్కడ దొరుకుతుందో? ముంబైకి వెళ్ళాలంటే మీరు ముందు పానీపట్ రైల్వే స్టేషన్కే వెళ్ళాలి. అర్థమవుతుందా? బస్సులో కాదు. వెళ్దాం అక్క, మన రైల్వే స్టేషన్కి వెళ్దాం. మీరు ముంబైకి వెళ్ళాలి కదూ? మీకెలా తెలుసు? మీరు అక్కడ షాప్లో అడుగుతున్నారు కదా, నేను విన్నానులే. అది నేను టికెట్ ఏజెంట్ని. ఈ పక్కనే మా షాప్ ఉంది. 2 నిమిషాల్లో టికెట్ చేసిస్తాను. ఇదిగో ఇక్కడే. రండి. 2 టికెట్లకు 1500 అవుతుంది. మీ దగ్గర డబ్బులున్నాయి కదా? మా దగ్గర 700 ఉన్నాయి, కానీ మాకు బాంబే వెళ్ళాలి. సరే, నువ్వు నా సైకిల్ గాలి కొట్టు. 700 రూపాయలకే మీకు స్లీపర్ టికెట్లు ఇస్తాను, సరేనా? ఓకే, నేను వెళ్తాను. అయితే సరే, ఇదిగో. అరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? తను గాలి కొట్టి తీసుకొస్తాడు కదా, నువ్వెళ్ళు. మీ అక్క నా దగ్గరే ఉంటుంది. అంకుల్, స్వీటీ అక్క ఎక్కడా? అది బాబు, తనకు ముంబై వెళ్ళడం ఇష్టం లేదట. అదిగో అటే వెళ్ళిపోయింది. అరే, ఇలా చూడు బాబు, నా మాట విను. ఇద్దరం కలిసే వెతుకుదాం. కూర్చో. వాడిని వెళ్ళనిస్తే అందరికీ చెప్పేసేవాడు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. 3 రోజుల వరకు బతికే ఉన్నాడు. ఈరోజు టికెట్ చేసి ఉండేవాడిని. ఈలోగా మీరు వచ్చేసారు. పిల్లల మీద చేయి పెడుతున్నావు నువ్వు. నిజం చెప్పరా, నారాయణ ఎందుకు చంపావు? వాడు నా ఫ్రెండు.
రోజు కలిసి మందు కొట్టేవాళ్ళము. చిన్న పిల్లలు కూడా చూడుకొని ఇలా చేసావు నువ్వు. నిన్ను వదలరా, పోలీసులు కంప్లైంట్ చేస్తాను రా. నేనేం చేస్తానో చూడు. వదరా. దీని గురించి నువ్వు పోలీసులతో చెప్పావు అంటే ఇంకెవరికైనా చెప్తే గుర్తుంచుకో, నీకు కూతురుంది. అందుకే అతను భయపడ్డాడు. నాతో చాలా దూరంగా ఉండేవాడు. తను ప్రాణాలతో ఉండడం మంచిది కాదనుకున్నాను. అందుకే తన్ని కూడా నేను. ఆ చిన్నపిల్లలు నీకు ఏ ద్రోహం చేశారా? ఎందుకు నువ్వు వాళ్ళని అలా చేశావు? నాకు చాలా పగ కాబట్టి. నేను చాలా ద్వేషిస్తాను. బయట నుంచి వచ్చి ఉద్యోగం చేస్తున్న ఎవరైనా సరే వాళ్ళంటే నాకు కోపం. మమ్మల్ని నీచంగా చూస్తారు. 10 ఏళ్ల ముందు నేను ఒక అమ్మాయి చెంప పగలగొట్టాను. మన స్టేషన్లో నా పైన నింద వేశారు సార్. 6 నెలలు లోపలున్నాను. బయటకు వచ్చాక ఆలోచించాను, వీళ్ళందరినీ పగ తీర్చుకోవాలని. ఆ అమ్మాయికి పిల్లల్ని చంపడానికి ఇదే కారణమా? వాళ్ళు బయట పిల్లల్ని చంపావా? పాపం రా పిల్లలు. వాళ్ళ అమ్మా నాన్న ఈ ఊరికి వచ్చింది ఏదో రకంగా బతుకుదామని. నువ్వంతా మనిషే కాదురా. నిజం చెప్పు, నువ్వు ఎంతమందిని చంపావు చెప్పు. నా టార్గెట్ చాలా పెద్దది సార్. మధ్యలో మీరు వచ్చి అంతా పాడు చేశారు. మా టార్గెట్ ఏంటో తెలుసా నీకు? ఎన్ని సంవత్సరాలైనా సరే నువ్వు జైలు నుంచి బయటికి రాలేవు. పిల్లల్ని మాత్రమే మనం ఈజీగా ఏమార్చొచ్చు కదా. వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవటం మన బాధ్యత. గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ గురించి ఒక పూర్తి వివరణ మన పిల్లలకి ఇవ్వాల్సిందే. పిల్లలకి ఇలాంటి వివరణ ఇష్టం వల్ల సొసైటీలో క్రైమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. మీ నుండి సైనింగ్ ఆఫ్, నేను మీ అనూప్ సోనీని. మళ్ళీ క్రైమ్ పెట్రోల్ అలర్ట్ లో ఇంకో కొత్త ఎపిసోడ్ లో నేను తిరిగి మిమ్మల్ని కలుస్తాను. అలాగే మన ఎక్స్పర్ట్ కూడా మనతో ఉంటారు. అప్పటి వరకు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అందరూ అలర్ట్గా ఉండండి, సేఫ్గా ఉండండి. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని చూస్తూ ఉండండి. జై హింద్.